నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. ఇప్పుడు ఒక దొంగతనం జరుగుతుంది దగ్గర. ఆ దొంగ ఎవడో పట్టుకుందామంటే ఆ దొంగను పట్టుకుందాం అనుకునే లోపల ఆ దొంగతనం చేసినోడే దొంగ 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 అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. ఈ పోయినటువంటి వాళ్ళందరూ ఏం చేస్తారు, దొంగ ఎక్కడ అని తెలాడుతూ ఉంటారు అనమాట. కానీ దొంగతనం చేసినోడు ఆ అరిచినోడే. సేమ్ ఇదే తరీకలో ఉన్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనితీరు, రేవంత్ రెడ్డి గారి వ్యవహారం. ఫోన్ ట్యాపింగ్ అని ఒక దుకాణాన్ని ముంగలేసుకున్నాడు. దాని మీద చర్చ నడుస్తూ ఉంది మొత్తం అంతా. ఆ చర్చ, ఆ ఫోన్ ట్యాపింగ్, ఆ వ్యవహారం అంతా నడుస్తూ ఉంది. సోషల్ మీడియాలో ఇంటి కుక్కలు, కాపల కుక్కలు, ఆ కుక్కలు, ఈ కుక్కలు అన్నీ దాని మీద చర్చ పెడతా ఉంటాయి. అంతా మొత్తం రేవంత్ రెడ్డి ఇట్ల నుంచే నడుస్తూ ఉంటాయి ఈ కాపల కుక్కలు అన్నీ కూడా వ్యవహారం. దీని మీద బాగా విస్తృతంగా మీడియాలో, సోషల్ మీడియాలో చర్చ నడుస్తూ ఉంటుంది. దీని సాటున రేవంత్ రెడ్డి గారు కూడా ఫోన్ ట్యాపింగే చేస్తూ ఉన్నారు అనేది మనం చెప్పే ముచ్చట కాదు. ఇది మాజీ మంత్రి హరీష్ రావు గారు చాలా సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలకు బలాన్ని చేకూర్చింది కూడా ఇదే రేవంత్ రెడ్డి గారు. ఎట్లా చేకూర్చిండ్రు? ఇప్పుడు ఢిల్లీకి వైరిన ఈయన 2-3 రోజుల నుంచి ఢిల్లీలోనే ఉన్నాడు. ఢిల్లీలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశము, ఇక మిగతా ఇతరత్ర ఆ మీటింగ్లు ఏవో ఉంటే అక్కడనే ఉన్నాడు ఆయన. అయితే మీడియా మిత్రులతో కొంతమందితో చిట్చాట్ చేశారు. ఈ చిట్చాట్ చేసి ఇది అయిపోయిన క్రమంలో ఒకరిద్దరు జర్నలిస్టులని ఆపేసి వాళ్ళకి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడంట మన రేవంత్ రెడ్డి గారు. ఏమని, ఏం సంగతి, రోజు నువ్వు హరీష్ రావుతో మాట్లాడుతున్నావు, అన్ని విషయాలు చెప్తున్నావు నువ్వు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చిండంట. ఆయన ఒక్కసారిగా షాక్ అయిపోయాడంట. అసలు అదేంది, నేను మాట్లాడుతున్నాను పక్కన పెడితే నేను ఎవరితోని మాట్లాడుతున్నా అనేటువంటి అంశము ముఖ్యమంత్రి గారికి ఎట్లా తెలిసింది, తెలిసింది? నిజంగానే కదా, వాస్తవమే కదా. మరి ఆయన ఎవరితోని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డికి ఎట్లా తెలుస్తుంది? నేను ఎవరితోని మాట్లాడతలేను సార్ అని చెప్పేసి ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే, నువ్వు బుకాయించకు, నాకు అన్ని తెలుసు అని కూడా అన్నాడంట. ఈ విషయాలని హరీష్ రావు గారు ఇవాళ ఆరోపించారు. రేవంత్ రెడ్డి మా ఫోన్లను ట్యాప్ చేస్తున్నాడు, ఎవరెవరితో మేము మాట్లాడుతున్నామో వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేస్తున్నాడు, రాష్ట్రంలో కొంతమంది జర్నలిస్టులు అయ్యి, కొంతమంది ఉద్యమకారులు అయ్యి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయ్యి ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడు, దీని మీద విచారణ జరగాలి అని చెప్పేసి ఆయన ఇవాళ సంచలన ఆరోపణలు చేసిండు. ఢిల్లీలో ఉన్నటువంటి ఒక రిపోర్టరు హరీష్ రావు గారితో మాట్లాడుతున్నటువంటి విషయము రేవంత్ రెడ్డికి ఎట్లా తెలిసింది? ఆయన మాట్లాడుతున్నటువంటి విషయాన్ని నొక్కి నొక్కి మరి ఎట్లా చెప్తా ఉన్నాడు? వాళ్ళకి వార్నింగ్ కూడా ఇచ్చినట్ట. కొన్ని కీలక విషయాల గురించి చర్చ, మీరు అన్ని లేనిపోని అని చర్చ పెడతా ఉన్నారు, అన్ని స్పూఫింగ్ ఇస్తా ఉన్నారు ఇక్కడ నుంచి అని చెప్పేసి. అంటే నేను చెప్పినా ఇంతకు ముందుకు, దొంగనే దొంగ దొంగ అన్నట్టు అసలు ఫోన్ ట్యాపింగ్ చేసేది ఈయన, ఎవరు, రేవంత్ రెడ్డి గారే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు ఈ లెక్క ప్రకారం. ఈ భాగవతం ఎక్కడ బయటపడుతుందో అని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్ మీద ఒక చర్చ పెట్టేసాడు. అసలు కథ ఇది. ఈయన ఫోన్ ట్యాపింగ్ ఎక్కడి నుంచి చేస్తున్నాడు? బేసిక్గా పొలిటికల్ ఇంటెలిజెన్సు, ఎస్ఐబి, ఈ వ్యవహారం అంతా కూడా చూసేది ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు, వీళ్ళందరూ చూస్తూ ఉంటారు. కానీ ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ప్లేస్లలో కాకుండా, ఆఫీస్లో కాకుండా వేరే ప్రైవేట్ ప్లేస్లో పెట్టి ఈయన ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నాడు అనేటువంటి ఆరోపణలు బలంగా వినపడతా ఉన్నాయి. ఆ ఆరోపణలకు ఇవాళ హరీష్ రావు గారు చెప్పినటువంటి మాటలు బలాన్ని చేకూరుస్తూ ఉన్నాయి. మరి నిజమే అనిపిస్తూ ఉంది చూస్తుంటే కూడా. ఎందుకంటే ఇదే విషయాన్ని నేను చాలాసార్లు కూడా చెప్పిన, నా మార్నింగ్ న్యూస్లో కానీ, ఈ విశ్లేషణలో కానీ. నేను గతంలో ఒకసారి నేను బక్కజర్సన్ అన్న ఆ హోర్డింగ్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో మేము అక్కడికి వెళ్ళి, అదే ఈ ఏంది రేవంత్ రెడ్డి అన్నదమ్ముల్లో సంబంధించినటువంటి వ్యవహారం, అది వాళ్ళ తమ్ముళ్ళు కొంతమంది కంపెనీలు ఏర్పాటు చేసి అక్రమంగా సిటీ చుట్టుముట్టు హోర్డింగ్లు పెడతా ఉన్నారు. ఆ స్కాము బయట పెడతాందుకు నేను జర్సన్ అన్న అక్కడ కేబీఆర్ పార్క్ దగ్గర ఒక దగ్గరికి వెళ్తున్నాం మేము. అసలు ఆ విషయం నాకు ఆయనకు తప్ప ఇంకో మూడో కంటికి తెలియదు. మేము ఆడికి పోయే లోపలనే, మేము అనుకొని మాట్లాడుకొని ఆడికి పోయే లోపలనే ఆడొచ్చి కొంతమంది ఆడ కాపలా కాస్తూ ఉంటారు మా కోసం. మేము పోయి కెమెరా ఆన్ చేయకముందుకే వచ్చి మీతో మాట్లాడాలన్నా అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మరి ఎట్లా తెలిసింది? ఇప్పుడు నేను చెప్పను, ఆయన చెప్పాడు. ఆడికి మేము పర్టికులర్ ప్లేస్కి పోతున్నాము అని ఎగ్జాక్ట్గా ఎట్లా తెలిసింది? ఫోన్ ట్యాప్ కాకపోతే 100% ఆయన ఫోన్ అన్న ట్యాప్ అయి ఉండాలి, లేకపోతే నా ఫోన్ అన్న ట్యాప్ అయి ఉండాలి. ఎవరిదో ఒక ఫోన్ అయితే ట్యాప్ అయి ఉంటుంది. అలాగనే హరీష్ రావు ఫోన్లని, అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి రిపోర్టర్ల ఫోన్లని రేవంత్ రెడ్డి అద్భుతంగా ట్యాపింగ్ చేపిస్తున్నాడు అనమాట. ఇది బయట పడకుండా ఇప్పుడు బయట మొత్తం ఏంది, ఫోన్ ట్యాపింగ్ అంటే హీరోయిన్లు, హీరోలు, వీళ్ళ అని చెప్పేసి బయట చర్చ. మళ్ళీ ఇలా కొత్త పిచ్చగాడు పోయిండు ఇంకోడు. మీరు ఏంది సిట్టు ముందుకు పోయి వచ్చి నా ఫోన్ కూడా ట్యాప్ చేసి, నీ ఫోన్ ఎవరు ట్యాప్ చేస్తారా నాయన? నీ ఫోన్ ఎవరు చేస్తాడు చెప్పు? ఎవడని ట్యాప్ చేస్తాడు నీ ఫోన్ని?
ఆ బురదలో రాయేస్తే ఆ బురద మనమే పడతా అని చెప్పేసి ఎవరు దేకని కూడా దగ్గర పట్టించుకోరు గాని ఫోన్ ట్యాప్ చేసి ఏం చేసుకుంటారు. సో ఇట్లా ఒక చర్చ పెడతా ఉంటాడు అన్నమాట. అది బయటికి రాకుండా. ఎందుకోసం ఇది ఇప్పుడు పెట్టిండు, ఈ చర్చ అయితే దేనికోసం పెట్టిండు, ఈయన చేసేటువంటి వ్యవహారం బయటికి రాకుండా. అందుకే చూడండి మన మంత్రిత్వ శాఖలలో కూడా 3 కొత్త మంత్రులు వచ్చారు. వాళ్ళకి శాఖలు ఇవ్వాలంటే మంచి శాఖలు చాలా ఉన్నాయి. మున్సిపల్ శాఖ ఉంది, విద్యాశాఖ ఉన్నది, హోంశాఖ ఉన్నది. కానీ హోంశాఖ ఆయన దగ్గర నుంచి బయటికి ఓనిస్తలేడు. ఎందుకు ఓనిస్తలేడు తెలుసా ఈ హోంశాఖని? ఇగో ఈ వ్యవహారాలన్నీ కూడా ఎక్కడ బయటపడతాయో అని. హోంశాఖ ఇస్తే ఇక ఆయన ముఖ్యమంత్రి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి. హోంశాఖను వేరే వాళ్ళకి ఇవ్వకుండా మొత్తం ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు. తెలంగాణ చరిత్రలోనే నాకు తెలిసి తెలుగు చరిత్రలోనే హోంమంత్రి లేకుండా గిన్ని సంవత్సరాలు లేరు. ఎప్పుడు 2 సంవత్సరాల నుంచి రాష్ట్రానికి హోంమంత్రి లేడు. రాష్ట్రంలోనే గన్ను కల్చర్ ఏడబడతాడు, తుపాకులు పెట్టుకొని కాల్చుకుంటారు, కత్తులు పెట్టుకొని పొడుచుకుంటారు, ఇష్టం వచ్చినట్టు రక్తపాతాలు ఏర్లై పారుతూ ఉన్నాయి. మన చూడలే మనం మలక్పేట దిల్చునార్ దగ్గర పట్టపాటీలు ఉదయం తెల్లారంగానే 7:30కే వచ్చి చంపేసిపోయారు. ఆ మెదక్ రోడ్లు అట్లనే, హైదరాబాద్ మెదక్ రోడ్ల దాడులు, ప్రతీకార చర్యలు ఇప్పుడు ఇవ్వాలని చూసినాం మనం. బాల్కొండలో కాంగ్రెస్ వాళ్ళ దాడులు. అసలు పోలీస్ వ్యవస్థ ఉన్నట్టా లేనట్టా, డీజీపీ గారు అసలు ఈ రాష్ట్రానికి ఒక డీజీపీ అంటే ఆయన ఉన్నాడా లేడా అని కూడా అర్థమవుతలేదు. అంత ఫెయిల్యూర్ అయినా కానీ ఈ హోంశాఖను వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తలేడు? ఇగో ఈయన భాగవతం అంతా బయట పడుతుంది కాబట్టి. హోంశాఖ వేరే వాళ్ళకి ఇచ్చిననుకో ఇప్పుడు తమ్ముడు చేస్తున్న దందాలు, అన్నయ్య చేస్తున్న దందాలు అన్నీ బయటకు వస్తాయి. ఒక్కట్లే కూడా అన్నీ బయటకు వస్తాయి. సో కాబట్టి ప్రాబ్లం అవుతుంది. సో నిజంగా కూడా మరి హరీష్ రావు చేస్తున్నటువంటి ఆరోపణల మీద విచారణ జరగాలి. ఇప్పుడు నిక్కచ్చిగా చేస్తూ ఉంది కదా సిట్టు ఈ ఫోన్ ట్యాపింగ్ మీద, దీని మీద కూడా జరగాలి. దీనికి ఇంకోటి మాట కూడా బలం చేకూరుస్తూ ఉన్నది. అదే చిట్ చాట్లో కొన్ని ఆరోపణలు చేస్తాడు. లోకేష్ని కేటీఆర్ కలిసిండు అని చెప్పేసి ఆరోపణలు చేస్తాడు. కలిసిండా కలవలేదా వాళ్ళిద్దరూ బయట చర్చ అయితే బాగా నడుస్తూ ఉన్నది. కలిసే అవకాశం లేదని చెప్పేసి బీఆర్ఎస్లు అంటాం. ఒకళ్ళు కలిసిరని అనుకో, ఆ కలిసిన విషయం ఎట్లా తెలుస్తుంది ఈయనకి? ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే 200% ఫోన్లు ట్యాపింగ్ అవుతా ఉన్నాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కౌశిక్ రెడ్డి ఇదే ఆరోపణలు చేసిండ్రు, బక్కజర్సన్ గారు ఇదే ఆరోపణలు చేసిరు, ఇప్పుడు హరీష్ రావు గారు ఇదే ఆరోపణలు చేస్తారు, అంతకుముందుకు జగదీష్ రెడ్డి గారు ఇదే ఆరోపణలు చేసిరు, అందరు కూడా ఇదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ బయట నడుస్తున్న ప్రచారం వేరు, లోపల జరుగుతున్నటువంటి కథ వేరు. చూడాలి మరి ఏందాక పోతుంది అనేది.